ఛానల్. సో ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా, మన వైజాగ్లో కార్నివల్ అయితే పెట్టారనమాట, ఫ్లీ అండ్ గ్లీ దాని నేమే. ఇంకా ఇది వచ్చేసి వెహికల్ పార్కింగ్ అనమాట. 4 వీలర్స్ పార్కింగ్ అయితే 50 రూపీస్. ఇంకా అక్కడ ఉన్నాయి కదా 2 వీలర్స్ అయితే 20 రూపీస్, ఆటో అయితే 40 రూపీస్. ఇది చూసారు కదా, ఇది గుర్తొచ్చిందా, బీచ్ ఆపోజిట్గానే ఉంటుంది కదా విశ్వప్రియ ఫంక్షన్ హాల్, దాని బ్యాక్ సైడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఈ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ని చూస్తే మన వీడియోస్లో డైలీగా ఫాలో అయిన వాళ్ళకి మన వీడియోస్లో క్రాఫ్ట్ బజార్ ఇక్కడే తీసాము, అలానే డ్వాక్రా బజార్ కూడా ఇక్కడే తీసాము. ఎవరైనా ఆ వ్లాగ్స్ని చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇది వచ్చేసి నేను 22nd అయితే వెళ్ళాను, సండే. సో మీరు వచ్చేసి ఒక ముందుగానే చెప్తున్నాను, మీరు కొంత ఎగ్జిస్ట్ అయితే అవ్వాలన్నమాట. ఎందుకంటే నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది లాస్ట్ సండే నుంచి. అదేనండి చెన్నై షాపింగ్ మాల్ తీసాం కదా దాని తర్వాత నుంచి. సో ఫీవర్ ఉండడం వల్లనే స్టార్టింగ్లో అయితే వెళ్ళలేకపోయాను. అందుకే లాస్ట్ డేనే వెళ్ళి జస్ట్ మీరు ఎప్పుడైనా ఇది వచ్చినప్పుడు విజిట్ చేస్తారు కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అని ఇలా తీసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా జెర్రీ అండ్ స్పైడర్ మ్యాన్. సో చెప్పాను కదా బాగాలేదని చెప్పి నాకు, అండ్ అడ్జస్ట్ అవ్వాలని చెప్పి. ఏంటంటే ఈ వీడియోని మీరు అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అది ఎందుకంటే సో ఫీవర్తో పాటు గొంతు నొప్పి అలానే మాట్లాడలేకపోవడం కూడా ఉందన్నమాట ఫ్రీగా. సో ఇంకా అందుకే ఇంకా జలుబు ఈ అన్ఈజీగా అయితే ఉన్నాను గొంతుకు ఫ్రీగా లేకపోవడం వల్ల. సో అడ్జస్ట్ అయ్యి చూడండి, ఇంకా అలానే వినండి. నా వాయిస్ చాలా స్లోగా అయితే వస్తుంది. సో మీరందరూ ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా చాలా యాక్టివిటీస్ అయితే చేశారు. ఇంకా మేము వచ్చేసి 99 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ 50 రూపీస్ ఉంటుంది, అలానే 99 రూపీస్ది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసి టికెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 5 years అబవ్ వాళ్ళకి అయితే టికెట్స్ అయితే ఉంటాయంట. అదే అడిగాను, ఎన్ని ఇయర్స్ నుంచి టికెట్స్ తీసుకోవాలి అని అడిగాను. 5 years అబవ్ వాళ్ళ నుంచి తీయాలి టికెట్ అన్నారు. సో ఇంక ఇలా అనమాట. చూసాక జనాలు అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు, అండ్ ఈవెన్ నేను కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్ళడానికి బ్యాడ్జ్ అయితే చూపించాలి, అది మనకి బ్యాడ్జ్ అయితే వేసుకోవాలి. ఇంకా నాకైతే ఫీవర్ అయితే తగ్గలేదు అనమాట, కానీ ఎండ్ అయిపోతుంది కదా అని చెప్పి తొందరగా ఇక్కడికి వచ్చి వీడియో అయితే షూట్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు కూడా వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు కదా, అండ్ చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టలేదేమి అని పర్సనల్గా. సో ఇంకా అందుకే ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను, ఇలా పోస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా పర్లేదు, తగ్గింది 50% తగ్గిందంటే, ఇంకా 50% అయితే ఉంది. ఈ వీడియోస్ చూసి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి, ఇలా బోల్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు సరదా పడతారు కదా ఈ ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ చూసి అని చెప్పి, ఇంక నేను కూడా ఇలా అతి కష్టం మీద వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు ఈ వీడియోని అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ నేను మీకు ఇలా అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కదా, సో మీకు కొత్త కొత్త అప్డేట్స్ వెంటనే తెలియాలి అనుకుంటే ఇలా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, ఓకేనా? హే క్రిస్మస్ తాత హాయ్.
క్రిస్మస్కి శాంటా క్లాస్ని అయితే చూస్తాను. ఈసారి ఇలా చూశాను. సో ఇలా కలవడం వల్ల ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఇయర్ కలుస్తా. ఈ ఇయర్ కూడా ఇలా కలిసా. అండ్ ఇక్కడ చూసారు కదా గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. ఎంత ఎడిట్ చేద్దామన్నా చాలా ఎక్కువైతే వచ్చిందనమాట. బట్ ఎడిట్ చేసా, కానీ మీకు ఏ మూమెంట్లో కూడా బోర్ కొట్టదు. సో వైజాగ్లో ఉన్న యూత్ అంతా ఇక్కడ ఉన్నట్టుంది. చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఫుల్గా ఆటలు పాటలు అన్నీ. అండ్ ఇక్కడ 100+ స్టాల్స్ అయితే ఉన్నాయి. అది ఓన్లీ స్టూడెంట్స్ చేత పెట్టబడిన స్టాల్స్ అండి ఇవి. ఆ స్టూడెంట్స్కి సపోర్టింగ్ కోసమే ఈ ఈవెంట్ అన్నమాట. ఆ సపోర్ట్ కూడా మనం కూడా ఇద్దాం. సో మన సపోర్ట్ ఎలా అంటే ఈ ఎగ్జిబిషన్కి రావడమే మనం ఇచ్చిన వారికి సపోర్ట్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా పెడితే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి నెక్స్ట్ టైం మాత్రం మీరు తప్పకుండా వెళ్ళండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో చాలా బాగుంటుంది. సో ఈ ఈవెంట్కి రాగానే ఈరోజే 31st నైటా, హ్యాపీ న్యూ ఇయరా, పొంగలా, ఇంకేదైనా ఫెస్టివల్సా, ఇవన్నీ ఇంకా వచ్చేసినట్టు నాకైతే అనిపించింది. ఈ ఫెస్టివల్స్ అన్నీ ఒకరోజే. డెకరేషన్ కూడా అదిరిపోయింది. ఇసుకేస్తే రానంటే జనాలు. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారు కదా ఫల్జర్ సోడా అన్నమాట, బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ అని ఒక పక్క స్టాల్స్, మరో పక్క గేమ్స్, అలాగే స్టేజ్ మీద సాంగ్స్, లైవ్ సాంగ్స్ కాన్సర్ట్ అదిరిపోతుంది అలా లైవ్లో చూస్తుంటే. అండ్ సూపర్గా ఎంజాయ్ చేశాను నేను. చూసారు కదా ఒక్కొక్కటి. ఇది వచ్చేసి మాన్స్టర్ స్టోర్ అలా ఉంది. ఇందాకది ఫొటోస్ సెక్షన్ అని జస్ట్ అలా అలా అలా. ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు కూడా చాలామంది వచ్చారు. అండ్ చాలా బాగుంది నాకు. ఇక్కడ చూసారు కదా హ్యాండీక్రాఫ్టెడ్ జ్యువెలరీ. అండ్ ఇక్కడ చూసారు కదా బెస్ట్ ఫ్రెండ్ బ్రాస్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కనిపించాయి. వావ్ బాగుంది కదా అనుకున్నాను. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసి వాంట్ టు స్టడీ అబ్రాడ్ అన్నమాట. అది స్టడీ ఇన్ కెనడా అలా వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఆర్చరీ అన్నమాట. ఫ్రిడ్జ్ గెలుచుకోవచ్చు అనుకుంటా. అడిగండి ఫ్రిడ్జ్ దగ్గర ఉంది చూసారా, మధ్యలో కరెక్ట్ పాయింట్ మీద వేస్తే మనకి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేస్తారు. సో అదే చూస్తున్నాను. అండ్ నేను సడన్గా అటువైపు అలా చూస్తున్నాను. ఇలా వీడియో తీసేసరికి జస్ట్ ఇలా నవ్వాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ పీస్ మిఠాయి బాగుంది కదా. వావ్ ఫ్రెండ్స్, టైంకి నాకు బాగాలేదు సో అందుకే తినలేదు, లేకపోతే ఈ పాటికి చాక్లెట్స్ అవన్నీ తినేద్దును. అండ్ ఇక్కడ వచ్చేసి పిజ్జా, అది కూడా డామినోస్ పిజ్జా నుంచి ఏందో తెలుసా. ఆ చివరి రెడ్ కలర్ కనిపిస్తుందా అక్కడ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి 3 కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా కేక్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా చూసారా ఇక్కడ పూరి స్ట్రీట్ ఫుడ్ అంతా వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి ప్రతి స్టాల్లో. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది.
ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 3 days అయితే జరిగిందండి. నేనైతే లాస్ట్ డే రోజైతే వచ్చాను. ఇప్పుడు కాన్సర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఎంజాయ్. నేను మధ్య మధ్యలో క్లిప్స్ అయితే పెడతాను, ఫుల్ సాంగ్ పెట్టలేం కాబట్టి. సో మీరు కూడా అలా 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 అండర్ డాన్సెస్ చూస్తూ, ఇంకా చూసారు కదా హడావిడి కూడా మీరు చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే చాలా హ్యాపీ చూసారా, బికాజ్ 8:05కి అలా అయితే స్టార్ట్ అయింది. ఇందాక ట్రీ అయితే చూసారు కదా, క్రిస్మస్ ట్రీ. అది వచ్చేసి 42 feet అనమాట. 42+ feet అది. అండ్ నేనైతే ఫుల్ జోష్లో ఉన్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్టాల్స్ అయితే మిగిలాయి చూడండి. ఇవి వచ్చేసి ఆత్రేయపురం పూతరేకులు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా స్వామి నేతి పూతరేకులు. మీకు కావాలంటే అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ని మీరు ఈ వీడియోని ఆ నెంబర్స్ వచ్చినప్పుడు పాస్ చేసుకో. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకు వాళ్ళకి డీటెయిల్స్ అడగాలి అనుకుంటే మీరు అడగచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నా గొంతు బాగుండాలి కదా అని చెప్పి వేడిగా ఈ చల్లటి వెదర్లో మిరపకాయ బజ్జీలు అయితే కొనుక్కొని తింటున్నా ఫ్రెండ్స్. సో చెప్పాను కదా ఇందాక నెంబర్స్ని. సో మీరు ఈ వీడియోని బ్యాక్ చేసుకొని అక్కడ పాస్ చేసుకొని నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అడిగి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ అలానే ఇక్కడ స్నో కూడా వేస్తున్నారు, సూపర్గా అనిపించింది. అండ్ చాలామంది ఎంజాయ్ అయితే ఫుల్గా చేస్తున్నారు నా అలానే. బట్ ఇంకా ఫ్రీగా ఉంటే నేను ఇంకా బాగా చేద్దును ఎంజాయ్. బట్ ఈసారి అలా ఇలా చేశాను. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, సేమ్ బ్యాండ్ అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ తాత కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అయితే వస్తున్నారు. బాగుంది కదా. ఇక్కడ స్నో మ్యాన్ చూడండి, లైటింగ్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి సాంగ్స్ అయితే స్టార్ట్ అయ్యింది. సూపర్గా ఎంజాయ్ చేస్తారు చూడండి మీరు.
సో యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఫుల్ సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇలా హాఫ్కి అయితే పెడుతున్నా. జస్ట్ 1-2 సెకండ్స్. ఎలా అంటే ఇక్కడ చూడండి ఫ్లైట్ ఇలా. సో చూసారు కదా, ఇంకా చూసారు పిల్లలకి ఎంత బాగా చూపిస్తున్నారు. హియర్ ఇట్ ఈస్ స్నో అనమాట. స్నో మిషన్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే వస్తుంది. చాలా బాగుంది. అండ్ దగ్గర ఉంటే ఇంకా 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 సూపర్గా ఉంటుంది. బట్ జనాలు అనమాట చూస్తున్నారు కదా, వాళ్ళ మొహాల మీద అందరి మీద పడిపోతున్నాయి. అడిగోండి, ఈ ఫీవర్ వల్లే దగ్గరికి వెళ్ళలేరు, దూరం నుంచి చూస్తున్నా, లేకపోతే మళ్ళీ జలుబు వచ్చేస్తుంది ఆ స్నోకి. నేను చూస్తున్నారు కదా, everyone was enjoying this show. Every moment enjoy చేస్తున్నా. అండ్ మై ఫేవరెట్ క్లిప్స్ కూడా, లైక్ మై ఫేవరెట్ సాంగ్స్ కూడా నేను మీకు పెడతాను. వాచ్ ఇట్. చూసారు కదా, చాలామంది ఎంజాయ్ అయితే చేస్తున్నారు, సాంగ్స్ పాడి డ్యాన్స్ వేసి అలా. ఇంకా చూసినట్టు ఈసారి స్నో అయితే ఇటుపక్క అయితే వచ్చింది చూసారా. వావ్. అండ్ నేను కూడా ఎవ్రీ మూమెంట్ అయితే ఎంజాయ్ చేస్తాను. నాకు కాన్సర్ట్స్ అంటే చాలా ఇష్టం, బికాస్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ పాడిన వారు కూడా చాలా బాగా పాడారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ మూవీ సాంగ్స్ అన్నమాట. నేను చూస్తున్నారు కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ చైల్డిష్ అనేది బయటికి అయితే వచ్చేస్తుంది అనమాట, వాళ్ళ చైల్డిష్ బిహేవియర్ అని మొత్తం. సో నా చైల్డిష్ బిహేవియర్ కూడా అలానే వచ్చేసింది. చూస్తున్నారు కదా, పాడుతున్నాను. సో ఇంకా అలాగా అదొక ఎంజాయ్మెంట్ లేండి. బట్ ఎవరైనా మిస్ అయి ఉంటే నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళండి. ఒక్కొక్క టైంకి ఒక్కొక్క షో అయితే ఉంటుంది. నైట్ 11 o'clock వరకు అయితే ఉంటుంది ఇది. మళ్ళీ అంత చలిగాల్లో ఎందుకు అని చెప్పి అలా 9:30కి వచ్చేసాం. మళ్ళీ ఫీవర్ ఉంది కదా, మళ్ళీ ఎక్కువైపోతుంది ఎందుకు అని చెప్పి. సో ఇంకా అలా, ఇంకా స్నో ఎఫెక్ట్ అయితే సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా. బ్యూటిఫుల్ మెలడీ సాంగ్, అచ్చా రొమాంటిక్ సాంగ్, love song, but unfortunately I can't dedicate this song to any couple. As soon as I start the song you'll understand. But before I do that, I want you all to give a big clap to Ganesh, who is on the keys. ఎవరెవరో సాంగ్. ఇంకా చూసారు కదా, ఇది వచ్చేసి వీడియో ఓవరాల్గా 30 minutes అలా వచ్చింది. మీకు బోర్ అనిపించకూడదు కదా అని చెప్పి ఇంకా ఇలా 20 minutes అయితే చేశాను. సో అక్కడ చూసారు కదా, క్రిస్మస్ తాత కిందకు కూడా వెళ్తారు, పైకి కూడా వస్తారు. ఎక్కడ హల్క్ చూసారా, చాలామందిని చూశాను, బట్ వీడియో తీసేలోకి వెళ్ళిపోయారు. సో వ్లాగ్ బాగుందా? సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. మంచి టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.